శ్రీవాణి ట్రస్ట్ ని కొనసాగించేందుకు టీటీడీ మొగ్గు చూపుతుందా? భక్తుల నుంచి వస్తున్న స్పందన ఏంటి? మరోవైపు శ్రీవాణి ఖజానాకు చేరుతున్న నిధులు ఎన్ని? కొత్త సర్కార్ శ్రీవాణి ట్రస్ట్ ప్రాధాన్యతను పెంచుతుందా? ఇంతకాలం రద్దు చేస్తారు అనుకున్న ట్రస్ట్ ని టీటీడీ మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుందా? అంటే అక్కడ జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. శ్రీవాణి ట్రస్ట్ అంటే తెలియని వారుండరు. అలాంటిది టీటీడీకి మంచి ఆదాయ వనరుగా మారింది. ఇక శ్రీవారి భక్తులకు కూడా ఉపయోగకరంగా ఉండడంతో భక్తుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా 10,000 రూపాయలు ట్రస్ట్కు చెల్లిస్తే చాలు ప్రోటోకాల్ దర్శనాన్ని భక్తులకు కల్పిస్తుంది. దీంతో శ్రీవాణి ట్రస్ట్కి నెలకు దాదాపు 30 కోట్ల పైగానే ఆదాయం లభిస్తోంది. అది కూడా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పరిమిత సంఖ్యలోనే టికెట్లు కేటాయిస్తుండడంతో విరాళం కూడా పరిమితమవుతుంది. గతంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రోజుకు 1000 టికెట్లు మాత్రమే కేటాయిస్తుండగా ఈ మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ కారణంగా టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణను రద్దు చేసింది. ఇక ట్రస్ట్ ద్వారా కేటాయించే టికెట్లపై నియంత్రణ ఎత్తివేసింది. దీంతో రోజుకు 2,800 వరకు టికెట్లను భక్తులు కొంటున్నారు. అయితే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కేటాయించే టికెట్ల సంఖ్య పెరిగితే సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీన్ని గమనించిన టీటీడీ టికెట్ల సంఖ్యను రోజుకు 1,500కు పరిమితం చేసింది. ఆన్లైన్ విధానంలో 500 టికెట్లు, ఆఫ్లైన్ విధానంలో 900 టికెట్లు, తిరుపతి ఎయిర్పోర్ట్లో మరో 100 టికెట్లు మాత్రమే కేటాయిస్తుంది. దీంతో బోర్డుకు నెలకు 40 నుంచి 45 కోట్ల ఆదాయం వస్తుంది. ఏడాదికి 509 కోట్ల వరకు విరాళాలు అందనున్నాయి. టీటీడీ నిర్వహిస్తున్న అన్ని పథకాలకు అందే విరాళాలు 250 కోట్లకు పరిమితమవుతుంటే శ్రీవాణి ట్రస్ట్కి అందే విరాళాలు మాత్రం అంతకు రెట్టింపుగా ఉంటున్నాయి. దీనిపై ఎన్నికలకు ముందు పలు విమర్శలు వచ్చాయి. ఒక దశలో శ్రీవాణి ట్రస్ట్ నిధులు పక్కదారి పడుతున్నాయని ప్రధాన పార్టీ అధ్యక్షులే ఆరోపణలు చేయడంతో ఎన్నికల తర్వాత శ్రీవాణి ట్రస్ట్ కొనసాగుతుందా అన్న అనుమానాలు తలెత్తాయి. ప్రభుత్వం మారడం, టీటీడీకి కొత్త ఉన్నతాధికారులు వచ్చారు. ఈ టైంలో అందరి దృష్టి శ్రీవాణి ట్రస్ట్ పైనే పడింది. ఇక ట్రస్ట్ కొనసాగింపుకే మొగ్గు చూపుతున్న సంకేతాలు అందుతున్నాయి. టీటీడీ ఈవోగా శ్యామలరావు, అడిషనల్ ఈవోగా వెంకయ్య చౌదరి బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీవాణి ట్రస్ట్ నిర్వహణపై పరిశీలన చేశారు. భక్తులకు సౌకర్యాలను మరింతగా పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. టికెట్ల సంఖ్యను కూడా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విరాళాలందించే వారికి సౌకర్యవంతంగా ఉండేలా ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటుకు స్థల పరిశీలన జరుగుతోంది. ఇలాంటి ఆదాయ వనరుగా ఉన్న శ్రీవాణి ట్రస్ట్ కొనసాగింపుకే టీటీడీ మొగ్గు చూపుతోంది.